శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఈరోజు భయం నుంచి బయటపడటం ఎలా అనే అంశం గురించి ఈరోజు కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. ఈ సృష్టిలోని జీవరాశి అన్నిట్లలో అత్యంత బలహీనుడైనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మానవుడే. ఎందుకంటే పులిలాగా పరిగెత్తలేడు, గుర్రంలాగా స్వారీ చేయలేరు, పక్షిలాగా ఎగరను లేరు, గద్దలాగా ఆకాశంలో పైకి వెళ్ళలేరు. కానీ సృష్టిలో ఏ జీవి కుట్టినా కూడా మనిషి టపీమని మరణిస్తాడు. సో ఏంటంటే మానవుడు తనని తాను రక్షించుకోలేని జీవి. కానీ మానవుడికి ఉన్నటువంటి అద్భుతమైన శక్తి ఏంటంటే ఆలోచనా శక్తి. ఈ ఆలోచనా శక్తి ద్వారా ఏం చేశారంటే రాళ్ళ నుంచి మంట పుట్టించాడు. జంతువులని తన ఆహారంగా చేసుకొని తిన్నాడు. గుర్రాలపై ఎక్కి స్వారీ చేశాడు. అవన్నీ దేనివల్ల సాధ్యమయ్యాయి? మేధస్సు వల్ల, ఆలోచన శక్తి వలన సాధ్యమయ్యాయి. ఎందుకంటే మనిషి స్వతహా తనని తాను రక్షించుకోలేడు. కానీ మనిషికున్న మేధస్సు ద్వారా అన్నిటి మీద స్వారీ చేశారు. అన్నిటి మీద పరిశోధన చేసి అంచెలంచెలుగా ఆలోచన శక్తి పెరుగుతూ వెళ్ళాడు. దీనికి కారణం ఏమిటి అని అంటే భయపడకుండా ప్రయత్నం చేయటమే అనే విషయాన్ని మనం చూసుకోవాలి. ఎందుకంటే నేటి ఆధునిక జీవన విధానంలో చిన్న వాటికి కూడా మనం భయపడుతున్నాం. ఎవరో ఏదో వచ్చి చేస్తారు అని. కానీ మనం ఒక చిన్న మార్పు గమనించినట్లయితే, మనలో ఉన్న శక్తిని అంచనా వేసి ముందరికి వెళ్ళినట్లయితే రాయి నుంచి నిప్పు పుడుతుందని ఎవరూ చెప్పలేదు. కానీ ఆది మానవుడు సృష్టించేటువంటి నిప్పును ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వాడుకుంటున్నారు. జంతువులను ఆహారంగా మలుచుకోవచ్చని వచ్చిన ఆలోచన తప్ప ఎవరో ఏదో చేయలేరు. అంటే మనం జీవితాన్ని గమనించుకోవాల్సింది బఫే డిన్నర్ లాంటిది. మనమే వెళ్ళి వడ్డించుకోవాలి. కానీ ఎవరో వచ్చి వడ్డిస్తారని ఎప్పటికీ అనుకోవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మేధస్సు మనది, సమయం మనది, కృషి మనది, దాని యొక్క విజయం కూడా మనది, దాని యొక్క పర్యవసనం అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఒక్కరే వర్క్ చేస్తారు, రిమైనింగ్ 99% ఎంజాయ్ చేస్తారు. సో ఏంటంటే మనకున్న శక్తిని ఒక్క ఆలోచన, ఒక ఓలా ఆటో యాప్ అనేది ఓలా యాప్ ఉన్నట్లయితే అందరూ దాన్ని వాడుతున్నారు. కానీ ఓలా వాళ్ళకి ఒక్క ఆటో కానీ ఒక్క కార్ కానీ లేదండి. గమనించండి, ఆలోచన అనేది ఇంపార్టెంట్. స్విగ్గీ, జొమాటో వాళ్ళకి హోటల్స్ లేవండి. అది ఒక ఆలోచన, థాట్. ఎందుకంటే ఆ ఆలోచన ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా ఆలోచిస్తామో ఆ ఆలోచన ఆ వ్యక్తిని ఎంత ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది అని చెప్పడానికి నేను ఈ ఉదాహరణ. ఎందుకంటే భయం అనేది పక్కన పెట్టి నాలో ఉండేటువంటి స్కిల్స్ ఏమిటి, స్వాట్ అనాలిసిస్ వేసుకొని మనకి ముందరికి వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. భయం నుంచి బయటపడటానికి ఎంతోమంది ఎన్నో రాళ్ళు వేస్తుంటారు. కానీ దానికి మనం ప్రతిస్పందించకూడదు. మన కార్యాచరణ చేస్తూ ఉండాలి. చేస్తున్నట్లయితే మనకు అనుభవం వస్తుంది. ఎందుకంటే థామస్ ఆల్వా ఎడిసన్స్ 1000 సార్లు ఫెయిల్ అయిన తర్వాతనే బల్బును కనిపెట్టడం జరిగింది. అలాగే అని చెప్పేసి 1-2 సార్లు విఫలం అవ్వగానే నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. నేటి యొక్క సమాజానికి మనం ఇవ్వవలసింది ఏంటంటే ఏది లేదో అది ఇవ్వండి. సమాజానికి ఏం అవసరమో అది ఇవ్వండి. అప్పుడు మీలో ఉన్న నైపుణ్యం వాళ్ళకి అవసరం అవుతుంది. మన దగ్గర ఉన్నది అమ్ముకోవటం పాత రోజులు. కానీ సమాజానికి ఏది కావాలో అది ఇవ్వాలి. అది ఇస్తే మనము తొందరగా మన యొక్క నైపుణ్యాన్ని, మన యొక్క విజ్ఞతను మనం పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే పూర్వపు రోజులు కాదండి. ఎందుకంటే వడ్డిస్తారు, నాకు కూర్చుంటే వచ్చి వడ్డిస్తారు అని. సో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ అన్నీ ఉంటాయి, కానీ మనం వెళ్ళి వడ్డించుకోవాలి. ఎందుకంటే పల్లెటూర్లలో కూడా వడ్డించే రోజులు పోయాయి, బఫే డిన్నర్స్ వచ్చాయి. గ్రామాల్లో కూడా ఇవన్నీ పాకిపోయింది. సో మనం ఈ రోజు నుంచి ఏం చేయాలంటే నిర్భయంగా ఆలోచన చేయండి, కొత్త ఆలోచన చేయండి, క్రియేటివ్ థింకింగ్ చేయండి. చేసినట్లయితే మనకి ఒక గుర్తింపు వస్తుందని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ
సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామకృష్ణ.